ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మనము చరమ శ్లోకముల గురించి తెలుసుకుంటున్నాం. ఒక 6 చరమ శ్లోకాలు ఉన్నాయి. ఇవి మనను ముక్తి వైపు, పరమపదము వైపు తీసుకువెళ్ళేటువంటి ఉత్తమోత్తమైన సాధనములు అని తెలుసుకున్నాం. అందులో ఒక 2 చరమ శ్లోకములు ఈ శృంఖలలో చెప్పుకున్నాం. 3వ దాంట్లోకి ప్రవేశిద్దాం. ఇది శ్రీ వరాహ చరమ శ్లోకం. స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపం చ మామజం తతస్థం మ్రియమాణంతు కాష్ఠపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. ఏమి పరమ అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. స్థితే మనసి సుస్వస్థే శరీర సతియో నరః ధాతు సౌమ్యే స్థితే స్మర్త విశ్వరూపం చ మామజం. శరీరము మనసు స్వస్థతగా ఉన్నప్పుడు ధాతువులు సమతుల స్థితిలో, ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటి సమయంలో ఏంటా ధాతువులు కపము, వాతము, పిత్తము ఇటువంటివి సమతులమైన స్థితిలో ఉన్నప్పుడు విశ్వరూపంచ మాం అజం, జన్మలేని వాణ్ణి విశ్వరూపుణ్ణైనా నన్ను గనక స్మరిస్తే, ధ్యానిస్తే విశ్వరూపంచ మామజం అహం స్మరామి, నేను అతన్ని తలుచుకుంటాను. ఎప్పుడు? తతస్థం మ్రియమాణంతు, అతను మ్రియమాణంతు ఆ మృత్యువుతో పోరాడుతున్నప్పుడు, మృత్యు సమయంలో తతస్థం మ్రియమాణంతు కాష్ట పాషాణ సన్నిభం, ఒక కట్టెలాగా, ఒక రాయిలాగా, ఒక పాషాణంలాగా పడిపోయి ఉన్నప్పుడు అహం స్మరామి మద్భక్తం, నా భక్తుడిని నేను తలుచుకుంటాను. వాడు నన్ను తలుచుకోకర్లే, నేనే అతని గురించి తలుచుకుంటాను. అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం, ఆ పరమ పదానికి తీసుకొని వెళ్తాను అని చెప్తున్నాడు వరాహస్వామి. ఏమి అద్భుతమైన కారుణ్యాన్ని వర్షిస్తున్నాడండి స్వామి. ఈ ఆదివరాహ శ్లోకం యొక్క ఈ చరమ శ్లోకంలోని మిగతా విషయాలు తెలుసుకునే ముందు మనం ఒకసారి ఆదివరాహ స్వామి అవతార విశేషాన్ని తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి ఆజ్ఞ ఇచ్చాడు, నీవు ప్రజోత్పత్తి చేయవలసింది అని ఆయనను సృష్టించాడు. ఆయన వివిధ విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఋషులను సృష్టించాడు, అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అనుకున్నంత ఇదిగా ప్రజోత్పత్తి అయితే కావడం లేదు. బాగా దీర్ఘంగా ధ్యానం చేశాడు. ఏం చేయాలి అని ఆలోచించి ఆ భగవంతుడి మీదనే ధ్యానం చేసి ఏం చేశాడంటే ఒక కొత్త రూపాన్ని స్వీకరించాడు. ఆ దేహము 2 భాగాలుగా విడిపోయింది. స్వయంభువ మనువు శతరూప అయిపోయినాయి. ఇప్పుడు మీరు ప్రజోత్పత్తి చేయండి అన్నాడు వాళ్ళతో. అక్కడ భూమి లేదండి, భూమిని హిరణ్యాక్షకుడు తీసుకొని వెళ్ళిపోయినాడు. ఎక్కడ ఉండాలో భూమి అక్కడ లేదు. అప్పుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు, ఏం చేయాలి, భూమిని ఎలాగా ఉద్ధరించాలి అని ఒక పెద్ద ఆలోచనలో పడిపోతే ఆయన యొక్క ముక్కు రంధ్రంలోంచి బొటన వేలంతటువంటి ఒక వరాహం జారి పడింది, దూకింది. చూస్తుండగానే చాలా పెద్ద స్వరూపాన్ని స్వీకరించింది. అది ఎంత పెద్ద స్వరూపం అంటే ఆయన యొక్క రోమ కూపంలోకి ఆయన వెళ్ళాడు. రసాతలంలో ఉంది భూమి, దాన్ని ఉద్ధరించడానికి వెళ్ళి ఆ సముద్రంలో మునిగినప్పుడు ఆ మహాసముద్రాలన్నీ ఆయన యొక్క రోమ కూపంలోకి ఇంకిపోయినాయట. ఒక్కసారి తల లేపి విదిలిస్తే ఆ యొక్క ఆ చినుకులన్నీ వెళ్ళిపోయి ఆ తపోలోకము, జనోలోకంలో ఉన్నటువంటి ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి మునులు, ఋషుల మీదంతా పడిపోయినాయి. ఒక పుణ్యవాచనం జరిగినట్టుగా జరిగింది. వాళ్ళ తలలు వంచి ఆ యొక్క చినుకులను,
వాళ్ళు స్వీకరించారు. స్వీకరించిన తర్వాత చూశాడు, భూమి ఎక్కడ ఉన్నది చూశాడు. ఈలోగా ఈయన చేసే కల్లోలానికి 14 భువనాలు కూడా అతలాకుతలమవుతున్నాయి. వాడు బయటికి వచ్చాడు. ఎవరు? హిరణ్యాక్షకు. ఆ లోపల నుంచి బయటకు వస్తే వాణ్ణి వధించాడు పరమాత్మ. వధించి ఆ యొక్క భూమిని తన యొక్క శృంగం మీద ఉంచుకొని పైకి లేచాడు. ఆ శృంగాన్ని వర్ణిస్తారండి, ఆ కొమ్మును వర్ణిస్తారు. నిజంగా పోతనామాచుల వారికి వారే సాటి ఇంకొకళ్ళు అంత గొప్ప కవిత్వాన్ని చెప్పలేరండి. అయితే ఈ యొక్క ఆ భూమిని ఎలా వర్ణిస్తున్నారో చూడండి. పోతనామాచుల వారు భాగవతం 3వ స్కందంలో వస్తుంది. బాల సీతాంశురేఖా విభాసమాన ధవళ ధంశ్రాగ్రమున ధరణియొప్పే హరికి నిత్యానపాయిని అయిన లక్ష్మి నెరయబూసిన కస్తూరిని కరమనగా. ఇప్పుడు అది ఎట్లా ఉందంటే, మీరు ఒక కొత్త రోల్స్ రాయ్స్ కార్ తెల్లది కొనుక్కొచ్చి మీ యొక్క శ్రీమతికి బహుమతిగా ఇచ్చారనుకోండి, ఆమె యొక్క జన్మదిన సందర్భంలో ఎంత సంతోషపడుతుంది. సంతోషపడి మీరేమో సరే లోపలికి వెళ్ళారు, కాస్త పట్టు వస్త్రాలు ధరించి వచ్చి ఈ కొత్త కారుకి పూజ చేద్దామని అనుకొని మీరు లోపలికి వెళ్ళే వరకు ఆమె బయటికి వచ్చింది. మీ శ్రీమతి వచ్చి మంచి చిత్రకారిణి, చక్కగా దాని మీద పసుపు కుంకుమ ఇటువంటివి తీసుకొని, గంధము తీసుకొని, ఒకవైపేమో శంఖము, ఒకవైపేమో చక్రము, మధ్యలో తిరునామాలు ఆమె చిత్రీకరించింది అనుకోండి. ఆ కారు మీద ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాగా ఆ నిత్యానపాయినైన లక్ష్మి ఆ ధవళ దంశ్రాగ్రానికి గనక వేసినటువంటి ఆ యొక్క చిత్రం అన్నట్టుగా మెరిసిపోతున్నదంట భూమాత. అత్యద్భుతమైన శ్లోకం. ఆ భూదేవిని స్వామి స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత వాళ్ళిద్దరికీ సంవాదం జరుగుతుందండి. స్వామి, ఈ యొక్క జనులు, చేతనులు, ప్రజలు ఎలాగ ఉద్ధరించబడాలి, నీ భక్తులు ఎలాగ ఉద్ధరించబడాలి అంటే జరిగిందండి గొప్ప సంవాదం. అది ఏమైందంటే వరాహ పురాణంగా మనకు లభించిందండి. ఏం అదృష్టం! ఆ సంవాదంలో నిజంగా అది చూస్తుంటే ఒక కొత్త ప్రపంచంలోకి మనం ప్రయాణం చేస్తున్నట్టుగా ఆనందకరంగా ఉంటుందండి. అనేక విషయాలు అడిగితే ఆ అన్ని విషయాలకు ఆయన సమాధానం చెప్తూ పోయాడు. ఈ ప్రజలు ఎలాగ ఉద్ధరించబడాలి? భూదేవి, వాళ్ళు నన్ను స్మరించిన అవసరం లేదు. వాళ్ళ శరీరము మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నన్ను స్మరిస్తే చాలు. నేను వాళ్ళు ఒక రాయిలాగా కట్టెలాగా పడిపోయి ఉన్నప్పుడు నేను స్మరిస్తాను. నేను స్మరించి వాళ్ళను పరమపదానికి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. అసలు ఇంతకన్నా ఒక గొప్ప కరుణాదృష్టి ఎవరికి ఉంటుందండి? ఏ మూర్తికి ఉంటుంది? అటువంటి మహానుభావుడు వరాహస్వామి. ఆయన నుంచే ఈ యజ్ఞం యొక్క వివిధ యజ్ఞం చేయవలసినటువంటి ఆ యజ్ఞంలో మనం వాడుకునేటువంటి సుక్కు, శృవము, ఆ నెయ్యి, ఇటువంటివి ఆ పాత్రలు అన్నీ ఆయన నుంచి ఉద్భవించినాయి. దానికి యజ్ఞవరాహ స్వామి అని ఆ యొక్క అవతారానికి పేరు వచ్చిందండి. మునులంతా కీర్తించారు, స్వామి నీవు యజ్ఞవరాహానివి. అసలు యజ్ఞం ఎలాగో చేయాలో చెప్పినవాడు ఆ పరమాత్మ. ఈ అవతారంలో కృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయంలో ఒక మాట చెప్తారండి. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. ఎవరైతే భక్తుడు తన యొక్క దేహాన్ని వదిలిపెట్టేసేటప్పుడు నన్ను గనక ధ్యానిస్తే అతను నన్నే చేరుతున్నాడు, పరమపదానికి చేరుతున్నాడు అన్నాడు. కానీ ఇది ఎంతమందికి సాధ్యమవుతుందండి? ఒక వ్యక్తి ఆ చివరి సమయంలో తన స్పృహలో
లేదా నిద్రించి ఉండొచ్చు, నిద్రలో మరణించవచ్చు. అప్పుడు భగవంతుణ్ణి స్మరించటానికి సాధ్యమవుతుందా? కాదు. ఇదే కులశేఖరాల వాళ్ళు చెప్తారండి. ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోదన విధౌ స్మరణం కుతస్తే. స్వామి, ఆ అంత్య ఘడియలలో నా యొక్క కంఠం పెకలకపోతే, ఏం మాట్లాడలేకపోతే, కఫము వాతము పిత్తము వీటితో పూడుకుపోయి ఉంటే నిన్ను ఎలాగ స్మరిస్తాను? కాబట్టి హరిమేవ సంతతం మందమంద హసితాననాంబుజం, ఇప్పుడే నీ గురించి ధ్యానిస్తాను స్వామి, స్మరిస్తాను అంటాడు. అటువంటి సమయంలో భగవంతుణ్ణి తలుచుకోవటానికి కూడా సాధ్యం కాకపోవచ్చు, ఎంతో పుణ్యాత్ములైతే తప్ప. కాబట్టి అతి సులువైనటువంటి మార్గాన్ని మనకు ఆదివరాహ స్వామి ఇందులో అనుగ్రహించారండి. ఎప్పుడైతే నా యొక్క భక్తుడు మరణించాడో అప్పుడు నేను అతన్ని స్మరించి పరమపదానికి తీసుకొని వెళ్ళిపోతాను. ఇటువంటి పరమాద్భుతమైన శ్లోకాన్ని నిత్యము మనము స్మరిద్దాము. స్వామిని నిరంతరము ఆయనను ధ్యానం చేద్దాం, పూజిద్దాం, తరిద్దాం.